హలో భాయ్యోర్ భాబీస్ అందరికీ నమస్తే. నేనే ఆర్జే క్రిష్. మీ మనసులో ఉన్న మనిషిని బిగ్ ఎఫ్ఎంలో ఉన్న లైఫ్ సరికొత్తగా చూడు. కృషి ఉంటే మీరంతా ఋషులు అవుతారు, ఈ కృషి ఉంటే మీరంతా ఖుషి అవుతారు. స్టడీ అంటే నిజంగానే ఖుషీగా ఎంజాయ్ చేస్తూ చదవాలండి, వాళ్ళకి కావాల్సింది ఏదైనా కానీ. తత్వ అకాడమీ మన నారాయణగూడలో ఉందన్నమాట. డైరెక్టర్ ఫౌండర్ విక్రమ్ దాచేపల్లి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరు వినరు నాకు తెలుసు. కాకపోతే ఇంకా ఈయన టీచింగ్ స్టైల్లో మా విక్రమ్ గారి స్పెషల్ ఏంటో ఇంకా అడుగుదాం. సార్, యాక్చువల్లీ మీరు ఒక సబ్జెక్ట్ని టీచ్ చేస్తారంటున్నారు. మిగిలిన ఫ్యాకల్టీస్ విషయానికి వస్తే తత్వ అకాడమీలో ఏంటి స్పెషల్? నేను చూస్ చేసిన ఫ్యాకల్టీ అందరూ 15 to 20 years ఎక్స్పీరియన్స్డ్ అండి, వెల్ ఎక్స్పీరియన్స్. సో సబ్జెక్ట్ పరంగా వాళ్ళు ఎక్సెప్షనల్ గుడ్ అనే చెప్పాలి. అండ్ మోర్ దాన్ సబ్జెక్ట్ అంటే ఈ రోజుల్లో కాంటెంట్ అంతా యూట్యూబ్లో కూడా ఉంది. మంచి టీచర్స్ యూట్యూబ్లో కూడా టీచ్ చేస్తున్నారు. సో మోర్ దాన్ దర్ సబ్జెక్ట్ ప్రతి స్టూడెంట్ని డెవలప్ చేయాలి, ఇంకా బాగా నేర్పించాలి అనే ఆ ఇంటెన్షన్ ఉన్న ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్న టీం అందరూ. సో అలాంటి వాళ్ళనే నేను నా ఐడియాలజీస్తో అలైన్ అయిన వాళ్ళని మాత్రమే నేను ఒక టీమ్లా ఫామ్ చేసి ఇక్కడ తత్వ అకాడమీ స్టార్ట్ చేశాను అనమాట. సో మోర్ దాన్ దేర్ టీచింగ్, దే ఆర్ మోర్ లైక్ మెంటర్స్ అండ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు టీచర్స్లా కాకుండా ఎప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా, ఈవెన్ 2+2=4 ఎలా అని ఒక స్టూడెంట్ అడిగినా కూడా ఇంత చిన్నది నువ్వు ఎలా అడుగుతావు అనే క్వశ్చన్ ఉండదు. అంత ఓపిక్గా చెప్పగలిగి అంత ఓపిక్గా ఉండే యాటిట్యూడ్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఇక్కడ. సో గురుదేవో భవకి కరెక్ట్ అర్థం అనుకోవచ్చు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు కదా. సో దానికి స్పెషల్ అనమాట. అంటే పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లా ట్రీట్ చేస్తారు. యా, అంటే నిజంగా ఒక స్టూడెంట్ ఒక మంచి గురువు కోసం ఎలా వెతుకుతారో, మేము గురువు అనేది పెద్ద పదం అనుకోండి, టీచర్స్ అంటాను ప్రస్తుతానికి. యాజ్ ఎ టీచర్స్ మేము కూడా మంచి స్టూడెంట్స్ కోసం చూస్తూ ఉంటాం, ఎవరు వస్తారా, మేము చెప్పేది ఎవరు నేర్చుకుంటారా అని. సార్, యాక్చువల్లీ ఇప్పుడు అకాడమిక్తో పాటు మన దగ్గర పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి విన్నాను. వాటి గురించి ఏమైనా వివరిస్తారు? యా, యూజువల్లీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న స్టూడెంట్స్కి కేవలం వాళ్ళు ఇంటర్మీడియట్ అనగానే ఒక భయం వచ్చేస్తుంది పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి. ఇది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది. ఒక విధంగా ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు స్ట్రెస్కి గురవడానికి రీజన్ కూడా అదే. సో దానివల్ల ఇంటర్మీడియట్లో అప్పటి వరకు వాళ్ళకు వచ్చిన స్కిల్స్ ఏమైనా ఉన్నా అది పక్కన పడేసి, సపోజ్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే అది పక్కన పడేస్తారు, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే పక్కన పడేస్తారు. ఎంతసేపు మార్నింగ్ టు ఈవినింగ్ చదివితేనే ఇలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయగలవు అనే అపోహలో ఉంటారు. అలా కాకుండా ఇంటర్మీడియట్ స్థాయిలో చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతే ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ స్థాయిలో స్టూడెంట్స్కి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ ఫిజికల్లీ అండ్ ఆల్సో మెంటల్లీ. ఆ స్థాయిలో కేవలం చదువే కాకుండా వాళ్ళకి సరైన పర్స్పెక్టివ్స్ అందించడం అనేది పేరెంట్స్ అండ్ టీచర్స్ బాధ్యత కూడా. సో అందుకే చదువుతో పాటు ఇక్కడ దేర్ ఆర్ డిఫరెంట్ సెషన్స్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్